నామానికి మహిమ కలుగునుగాక. మన యొక్క అంశము తలుపులు మూయబడును అనే అంశాన్ని మనము నేర్చుకుంటూ వస్తున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, నోహవు యొక్క జీవితాన్ని మనము ధ్యానించటంలో ముఖ్యమైన యొక్క అంశము మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమగల రాకడలో మనమందరము మన ప్రభుని యేసుక్రీస్తుని ఎదుర్కొనుటకు ఈ నోహవును గురించి చెప్తున్నటువంటి యొక్క దేవుని యొక్క వాక్యము మనందరికీ ప్రయోజనకరంగా ఉండునని నా యొక్క ఆశయం ఉన్నది. అందుకే దీన్ని అర్థం చేసుకునటానికి ప్రభు ఇచ్చిన ప్రేరేపణ బట్టి అందరికీ, సామాన్యమైన వారందరికీ కూడా అర్థం కావటానికి ఇలా నోహవును గురించి చెప్పటంలో మన ప్రభుని యేసుక్రీస్తు కూడా ఆ యొక్క నోహవును గురించి ప్రస్తావన, మరి తన రాకడను గురించి చెప్పిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యం వింటున్న మనం అందరము కూడా ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. ప్రియమైన వారలారా, మన యొక్క అంశము తలుపులు మూయబడును. అయితే క్రొత్త నిబంధనలో ఒక విషయాన్ని మనము రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసాము. అది 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు విశ్వాసము ద్వారా కృపను బట్టి మనము కృపలో ప్రవేశించి కృపలో నిలిచిన వారమై ఉన్న విషయాన్ని ఈ రోమాపత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడుతున్నది. విశ్వాసమును బట్టి మనము కృపలోనికి మనము ప్రవేశించాము. అందుకని ఇక్కడ క్లియర్గా మరియు మనము ఈ రోమాపత్రిక 5:2లో మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన కృపయందు ప్రవేశము గలవారమై, ఈ విశ్వాసం ద్వారా కృపయందు ప్రవేశగలిగిన వారమై అనే మాట మనము చూస్తుంటున్నాం. ప్రియమైన వారలారా, నోహవు కాలంలోనే విశ్వాసమును గురించి మరి చక్కగా మనము నేర్చుకుని ఉన్నాము. ఆ సమయంలో నోహవు ఎప్పుడైతే ఓడలోనికి ప్రవేశించానో వారం దినములు వ్యవధి ఉన్నప్పటికీ అతడు ఓడలో నుంచి కిందికి దిగలేదు. తర్వాత చాలా జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఈ ఆదికాండంలో తాను నిలుచున్న యొక్క సమయాన్ని చూసినట్లయితే నోహవు ఓడలోనికి ప్రవేశించిన నాటి నుండి ఓడలోనికి దిగు నాటి వరకు 382 రోజులు నోహవు ఓడలో నిలుచున్న విషయం మనం చూస్తుంటున్నాం. అంటే 1 సంవత్సరం 17 రోజులు నోహవు ఓడలో ఉన్నాడు. బాగా గమనించండి, 1 సంవత్సరము 17 రోజులు నోహవు ఓడలోనే నిలిచున్నాడు. అంటే ప్రస్తుతము ఈ రోజుల్లో మనం ఉంటున్న భయంకరమైన పరిస్థితిని మనము చూసినప్పుడు ప్రపంచమంతట్లో కూడా ఈ భయంకరమైన తెగులు ద్వారా 210 దేశాలు మరి మరణ భయం చేత వారి ఇళ్లల్లో వారు నిలిచి ఉన్నట్టుగా, వారి ఇంటిలో నుంచి బయటికి రాకుండా దేశవ్యాప్తంగా మరి ఈ ప్రమాద సూచకాలు తెలపటంతో ప్రజలు భద్రంగా ఉండటానికి, వారి ప్రాణం కాపాడబడటానికి లాక్డౌన్ అనేటువంటి యొక్క హెచ్చరికను ప్రపంచ దేశాలన్నింటిలో కూడా మనం వింటున్నాం. అయితే బయటికి వస్తే మరణ అపాయం ఉన్నది అన్న విషయాన్ని ప్రజలు కూడా గ్రహించి వారి ఇళ్లలో వారిని బయటికి రాకుండా వారి ప్రాణాన్ని కాపాడుకొనటానికి వారి పనులు మానివేసి వారి ఇళ్లలోనూ నిలిచి ఉన్న విషయాన్ని ప్రస్తుతం మనం చూస్తుంటున్నాం. ఇదే విధముగా నోహవు జీవితంలో సంవత్సరం మీద 17 రోజులు ఓడలోనే ఉన్నాడు. ఆయన ఓడలో ప్రవేశించిన నాటి నుండి సంవత్సరం 17 రోజులు ఓడలోనే ఉన్నాడు, ఓడలో నుంచి దిగలేదు. ఇది ఏం చూపిస్తుందంటే విశ్వాసము ద్వారా కృపలో ప్రవేశించిన మనము మనము కృప నుండి ఏమాత్రము కూడా తొలగిపోకుండా ఆ కృపలో నిలిచి ఉన్నట్లయితే
ఆ కృపలో నిలిచిన మనము అనేకమైన ప్రతికూలమైన పరిస్థితులు మనకు ఎదురవుతున్నా కృప నుండి తొలగిపోకుండా, కృప మన పట్ల దేవుడు అనుగ్రహించిన కృపను నిరర్ధకం చేసుకోకుండా ఉన్నట్లయితే, నోహావు కాలములో నోహావు ఏ విధముగా తానును తన కుటుంబం రక్షించబడెనో, తన యొక్క విశ్వాసపు యొక్క నిరీక్షణ ఏ విధముగా అతన్ని సిగ్గుపరచలేదో, కృత నిబంధనలో పరిశుద్ధులు కూడా ఈ నిరీక్షణను మనను సిగ్గుపరచదు అన్న విషయం ఏంటిదంటే, కృపలో నిలిచి ఉన్నట్లయితే, విశ్వాసం ద్వారా కృపలో ప్రవేశించిన వారమైతే ఈ నిరీక్షణ మనల్ని ఏమాత్రం సిగ్గుపరచదు. ప్రియమైన వారలారా, అందుకనే మన జీవితంలో మరి సంవత్సరము 17 రోజులు మరి తాను ఆ ఓడలో నిలిచి ఉన్న విషయాన్ని గమనించినట్లయితే, ఇంకొక మాట ఏంటిదంటే, ఆ ఓడకి లోన బయట కీలు పూయబడినది. ఈ కీలు ఎందుకు పూయబడినది? నీళ్లు ఏమాత్రం ఓడలోనికి ప్రవేశించకుండా. ఈ కీలు మనం చూచినప్పుడు దీని యొక్క అర్థం ఏంటి? నీళ్లు ప్రవేశించకుండా ఉండటంలో అర్థం ఏంటిది? ప్రియమైన వారలారా, ఎప్పుడైతే మన విశ్వాసంలో మనము వచ్చామో, మన జీవితంలో ఈ విశ్వాసంలో ప్రవేశించిన మనలో లోకం ఏమాత్రం ప్రవేశించకూడదు. ఓడలో నోహావు ఉన్న యొక్క విషయాన్ని చూచినట్లయితే, విశ్వాస జీవితాన్ని ఆరంభించిన మన జీవితంలో, మన యొక్క జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు మనలో ఉండవలసిన వాడై ఉన్నాడు. ఆయన మనలో జీవించాలి. ఆయనకు స్థానంగా మనం ఉండవలసిన వారమై ఉన్నాము. మన జీవిత విధానంలో సృష్టికర్త అయిన దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు మనలో ఉన్నప్పుడే మనము ఈ లోకములో నుండి మనము తప్పించగలము. ఓడలో ఏ విధంగా నిలిచి ఉన్నాడో అది మనకేం చూపిస్తుందంటే, విశ్వాసపు యొక్క జీవిత విధానం మనకు చూపిస్తుంది. మన విశ్వాసంలో యేసుక్రీస్తు మాత్రమే మనకు నిలిచి ఉండాలి. ఆ విశ్వాసకర్త అయిన దేవుడు మనలో ఉండాలి. ఆయనకు స్థానము మనం ఇవ్వాలి. ప్రియమైన వారలారా, ఆ విధంగా మనం రక్షించబడదుము. ఈ విషయాన్ని మనం చూచినప్పుడు ఆదికాండంలో నోహావు కాలంలో జరిగిన యొక్క విషయము మోసే తల్లి కూడా చేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. మోసే యొక్క బాలుడుగా ఉన్నప్పుడు మరి ఫరో యొక్క ప్రమాదము ప్రాణమును తీయనట్లుగా తన ఆజ్ఞ ఉండెను. అప్పుడు మోసే కాపాడుట కొరకు విశ్వాసమును బట్టి తన తల్లి మరి ఆ మోసే తల్లి ఏం చేసిందంటే, ఒక జమ్ము పెట్టెను చేసి దాన్ని కీళ్లు పూసి నైలు నదిలో మరి ఆ ఒక జమ్ములో ఉంచినట్టుగా చూస్తుంటున్నాం. ఆ విధంగా ఆమె విశ్వాసం ఉంచి ఆ పెట్టెలో మోసేని పెట్టి మరి దానికి కీలు పూయటం ద్వారా ఆ నైలు నదిలో ఉన్న నీళ్లు అందులోనికి ప్రవేశించలేదు. మరి ఆ నీళ్ళలో నుంచి మరి ఫరో కుమార్తె తీయటము మనం చూస్తున్నాం. దాని గురించి నేను వివరించట్లేదు, మీకు తెలుసు కాబట్టి. అలా తీయటం ద్వారా నీళ్ళ నుంచి తీయబడ్డాడు అన్న విషయం మీద మరి అతనికి ఫరో కుమార్తె మరి మోసే అనే నామకరణ చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి నోహావు ఓడ ద్వారా ఏ విధంగా కాపాడన్న విషయాన్ని ఆమె విశ్వాస దృష్టితో మనం చూచినట్లుగా మనకు అర్థమవుతున్న విషయమై ఉన్నది. ప్రియమైన వారలారా, ఈ విశ్వాసం అనేది దేవుని ద్వారానే మనకు ఆరంభమైనది. మన జీవితంలో మనలో దేవుడు ఉన్నప్పుడు, దేవునిలో మనం ఉన్నప్పుడు ప్రియమైన వారలారా, దేవుడు మనల్ని కాపాడును. దేవుడు లేకుండా చేసే ప్రయత్నాల వలన మానవుడు ఏమాత్రము కాపాడజాలడు. ఓడ చేయమన్నది సృష్టికర్త అనే దేవుడే. ఓడలో బయటికి లోపలికి కీలు పోయమనేది సృష్టికర్త అనే దేవుడే. మరి దానికి మ్రానును తీసుకురమ్మన్నది కూడా సృష్టికర్త. ఏ మాను తీసుకురావాలో, ఏ కర్రను వాడాలన్నది కూడా సృష్టికర్త అనే దేవుడే. ఆ ఓడకు నావికుడు కూడా సృష్టికర్త అనే దేవుడే. అది పర్వతాల మధ్యలో నుంచి ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ పర్వతము కూడా ఆ ఓడను ఢీ కొట్టకుండా అది కాపాడబడటానికి నావికుడు సృష్టికర్త అనే దేవుడే. అందుకని ఏ పర్వతము కూడా దాన్ని ఢీ కొట్టలేకపోయింది. అది సులువుగా నీళ్ళలో నుంచి తేలి నోహావు కుటుంబం రక్షించబడటం చూస్తున్నాం. ఎందుకంటే దేవుని చేత కార్యనిర్వహణ జరిగినది. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వారలారా, మన చరిత్రను మనం చూసినట్లయితే ఒక శతాబ్దానికి ముందు, అనగా 100 సంవత్సరాలకు ముందు ఒక భయంకరమైన ప్రమాదము సముద్రంలో జరిగిన విషయం మనము ఎరుగుదుము. ప్రియమైన వారలారా, ఆ యొక్క ప్రమాదం ఏంటిదంటే, ఆనాడు పిలువబడిన యొక్క ఓడ టైటానిక్ ఓడ అనేటువంటి, టైటానిక్ అనే ఒక పేరు కలిగిన యొక్క ఓడ. టైటానిక్ అనే ఒక మాట అర్థం ఏంటిదంటే మహా ఓడ అనే ఒక అర్థం ఇచ్చుచున్న పదమై ఉన్నది. ఈ మహా ఓడ ఆనాడు ఉన్నతమైన యొక్క ధనవంతులు ప్రయాణించుటలో
మరి ఉన్నతమైన నగరాలకు అగ్రరాజ్యాల మధ్యలో సముద్రంలో వారు ప్రయాణించుచుండిరి. ఆ ఓడ ఎంతో మరి మహా ఓడగా ఉండెను. ఎంతో ధనికులు అందులో ప్రయాణించుచుండిరి. ఇలా ఉంటున్న సమయంలో ఒకరోజు ఇంచుమించు 11 గంటల సమయంలో సముద్రంలో ఈ టైటానిక్ యొక్క ఓడ ప్రయాణిస్తున్న సమయం, ఆ ఓడ నావికుడు ఎంతో సీనియర్ అని చెప్పుదురు. ప్రియమైన వారలారా, ఆ ఓడను పయనించుటలో ఆ నావికుడు ఆ యొక్క ఓడను మరి ఇరు దేశాల మధ్యలో దాన్ని నడుపుతున్న సందర్భం. ఒకానొక రాత్రి ఇంచుమించు 11 గంటల సమయంలో ఈ ఓడ మంచు పర్వతమును ఢీకొని ఆ ఓడ రంధ్రమై అందులోనికి నీళ్లు ప్రవేశించడం జరిగింది. ఇది మరోసారి గమనించండి. కీలు పోయటం అనేది నీళ్లు లోనికి ప్రవేశించకుండా ఓడకు ప్రమాదం జరగకుండా ఈ విషయం ఏం చూపిస్తుందంటే, విశ్వాసి అయిన మనంలో లోకము ప్రవేశించినట్లయితే మనము ఈ లోకంలో అందరూ ఎలా నశించిపోతారో అలాగే నశించిపోతామనేది బాగా చూపిస్తున్నది. మన విశ్వాసంలో లోకం ఏమాత్రము ప్రవేశించకూడదు. లోక కోరికలు, లోకపు నేత్రాశ, లోకపు శరీరాశ, మరి తండ్రికి చిత్తానికి వ్యతిరేకమైనవి ఏవైతే మన విశ్వాసంలో ప్రవేశించునో, నీవు భక్తుడు అయినప్పటికీ అది నీలో ఉన్నందున నీవు రక్షించబడలేవు. అందుకని ఈ మహా ఓడని యొక్క టైటానిక్ యొక్క ఓడ ప్రయాణిస్తున్న సమయము ఆ రాత్రి వేళ మంచు కొండను ఢీకొనడంతో మరి ఆ యొక్క నీళ్లు అందులో ప్రవేశించడం జరిగింది. ఈ మహా ఓడ ఎంతో ధనవంతులు అందులో ప్రయాణిస్తున్నారు. ఆ నావికుడు ఎంతో మరి నైపుణ్యత కలిగిన వాడు, సీనియర్ అని అందులో చెప్పబడు వారు అనుకున్నారు. ఆ నావికుడు నడిపిస్తున్నాడు అనుకుంటున్నారు. కానీ కృపలేనిది మానవుడు బ్రతకలేడు. ప్రియమైన వారలారా, కృపలేనిది మానవుడు రక్షించబడలేడు. మానవుని యొక్క ప్రయత్నంలో దేవుని యొక్క హస్తము తోడై ఉండకపోతే ఆ మానవుడు కాపాడబడలేడు. వారు ఆ ఓడలో ఎలా సంబరాలు చేసుకున్నారో, ఎలా ఆనందాలతో నిండిపోయారో, ఆ యొక్క లోపల అరలు ఎంత సౌందర్యంగా మరి ఉన్నవో, అందుకని ఆ ఓడలో అనేకమైన వారు ఇష్టపడి ప్రయాణించిరి. ఆ రాత్రి వేళ ఆ సముద్రములో ఆ ఓడలోనికి ఎప్పుడైతే నీళ్లు ప్రవేశించడం జరిగిందో క్షణక్షణము ఆ టైటానిక్ అనే ఒక మహా ఓడ సముద్ర గర్భాలలో అలాగనే మునిగిపోతుంటే ఎవ్వరు కూడా కాపాడలేని యొక్క స్థితి. ప్రియమైన వారలారా, ఆ దినాల్లో ప్రపంచ దేశాలను వణికించిన యొక్క భయంకరమైన యొక్క ప్రమాదం జరిగిపోయింది. ఆ ఓడలో అలాగే వేల కొలది జనాలు సముద్ర గర్భములో వారు కలిసిపోయినారు. ప్రియమైన వారలారా, దేవుడు కృప ఇస్తున్నప్పుడు కృపలో మనము విశ్వాసము ద్వారా ప్రవేశిస్తున్నాము. కృపలో ప్రవేశించిన మనము విశ్వాసానికి ఏమాత్రము కూడా మరి రంధ్రం పడకుండా, మనము లోకము మనలోనికి ప్రవేశించకుండా మనం ఎప్పుడైతే జీవించుదుమో, ఎప్పుడైతే మనము ప్రభులో మనం ఉందుమో, ఎప్పుడైతే దేవుడు మనకు తోడై ఉండునో, ఆ యొక్క నోహావు కాపాడబడినట్లుగా మనము కాపాడబడుదుము. అయితే దేవుడు మనకు తోడై లేనట్లయితే, దేవుడు మన పట్ల కార్యం చేయనట్లయితే మనము ఆనందంగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాము. పట్టరని యొక్క మరి విశాల మరి యొక్క ప్రదేశంలో ఉన్నప్పటికీ, మన జీవితంలో ఒక విలాసమైన సంతోషాన్ని మనం చేస్తున్నప్పటికీ దేవుడు మనకు తోడే లేనప్పుడు ఇది ఒక దినమునొక విషాదముగా మారిపోతుంది, దుఃఖ సాగరముగా మారిపోతుంది. మానవుని జీవితంలో భయంకరమైన నష్టాన్ని తీసుకుని వస్తుంది. అందుకని విశ్వాసము ద్వారా మనము కృపలో ప్రవేశించిన వారమై ఉన్నదే నోహావు జీవితాన్ని చూపిస్తున్న విషయమై ఉన్నది. ప్రియమైన వారలారా, అందుకని మనకు అర్థమవటానికి ఇంకొక విషయాన్ని నేను చెప్తున్నాను. ఇప్పుడు దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు మరి మత్తయి సువార్తలో, ప్రియమైన వారలారా, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనము 23వ వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక విషయం రాయబడి ఉంది. అది మనము నేర్చుకోవలసిన వారమై ఉన్నాము. ఒకనాడు మన ప్రభును రక్షకుడైన సృష్టికర్తన దేవుడు ఏ మానవునికి తోడే ఉండునో, తనతో ఏ మానవునితో దేవుడుండునో,
ఆ మానవుడు సముద్రపు యొక్క తుఫానులో చిక్కున్నప్పటికీ అతడు నిమ్మలమైన వాతావరణము తాను చూచును. హల్లెలూయా. ప్రియమైన వారలారా, మరణపు యొక్క కేకలు వేసిరి, ప్రభువైన యేసుక్రీస్తుని లేపిరి. అయితే ఆయన సృష్టికర్త అనే దేవుడని, యేసుక్రీస్తు ఎవరో నిజమైన సృష్టికర్త అనే దేవుడని ఈ వాక్యం మనకు తెలియపరుస్తున్నది. గాలిని ఎవరు గద్దించగలరు? సముద్రపు పొంగులను, సముద్రపు అలను ఎవరు అణచగలరు? ఈ లోకములో ఏ ఒక్క వారైనా అణచగలరా? మరి ఈయన ఎవరని తెలుస్తున్నది? ఆనాడు నోహావుకు తోడై ఉన్న సృష్టికర్త అనే దేవుడే ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులకు తోడై ఉన్నారు. ఆయన ఈరోజు మన మధ్యలో ఉండి ఈ మాటలు మనకు తెలియపరుస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తుఫాను యొక్క గాలి చేత ఆ పడవలోనికి ఆ అలలు కప్పుతున్నప్పుడు భయభీతులైన యొక్క శిశువుల మధ్యలో ఓడలో నిద్రిస్తున్నట్టు ఆ యేసుక్రీస్తు లేచి గాలిని ఆ యొక్క సముద్రపు యొక్క అలల విషయంలో ఎప్పుడైతే గద్దించెనో సమస్తము నిమ్మలమాయను. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, నేను ముగిస్తున్నాను ఈ యొక్క వాక్యాన్ని. మీ జీవితంలో యేసుక్రీస్తు మీలో ఉండాలి. ఈనాడు మనము దేవుని మందిరానికి వెళ్ళటము, మన చేతిలో బైబిల్ ఉండటం మంచిదే. కానీ మన జీవితంలో అనేకుల్లో వారు వెళుతున్నారే కానీ యేసుక్రీస్తు వారిలో లేరు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు లేని యొక్క జీవితాన్ని జీవించడం ద్వారా ఒకనాడు భయంకరమైన పరిస్థితుల్లో చిక్కుకోవలసి ఉంటుంది. ఈ లోకం నుండి మన ప్రాణాత్మ రక్షించబడాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మనలో ఉండాలి. ఈ ఓడ యొక్క విషయాన్ని చూస్తే మనం దేవునిలో ఉండే జీవిత విధానాన్ని కూడా చూపిస్తున్నది. ప్రియమైన వారలారా, ఆ ఓడలో ఆ ఓడకు నావికుడు ఏ విధంగా సృష్టికర్త అనే దేవుడై ఉన్నాడో నీ జీవితంలో నిన్ను నడిపించటానికి నావికుడు ప్రభువైన యేసుక్రీస్తు నీకు తోడై ఉండాలి. అలా ఉన్నప్పుడు ఈ లోకములో ఉండే ప్రమాదములు అన్నిట్లో కూడా, విపత్తుల నుండి, రానుండే యొక్క ఉగ్రత నుండి, భయంకరమైన పరిస్థితి నుండి యేసుక్రీస్తు నిన్ను రక్షించి నిన్ను ఆయనలో భద్రపరిచే దినం రాబోతుంది. కాబట్టి ప్రియమైన వారలారా, యేసుక్రీస్తులో భద్రత ఉన్నది. మనమందరము కూడా కృపా అనే ఒక ద్వారము తెరవబడినప్పుడు అది ముయ్యబడక ముందే ఇంకా త్వరలో ఈ కృపా అనే ద్వారము ముయ్యబడబోతుంది. కాబట్టి దయచేసి సహోదరులందరూ కూడా ఈ లోకములో మనము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనం కాపాడబడదుము. అందరము కూడా యేసుక్రీస్తుని కలిగిన వారముగా విశ్వాసములో మనం ఏమాత్రము కూడా మన జీవితంలో లోకము ప్రవేశించకుండా అల్ప విశ్వాసులు కాకుండా సంపూర్ణమైన విశ్వాసులుగా మనం ఉండటానికి కృపలో ప్రవేశించి కృపలో నిలిచి ఉండి ప్రభు ద్వారా రక్షింపబడుదుముగాక. ఆమేన్. రండి ప్రియమైన వారలారా, తలలు వంచండి, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన ప్రేమ కలిగిన మా సృష్టికర్త అయిన ప్రభువైన యేసుక్రీస్తు దేవా, ఆయా స్థలాల్లో మరి కూర్చొని వింటున్నటువంటి పరిశుద్ధులు మరి సహోదరులందరికీ కూడా నీ కృప దయచేయము నాయన. ఈ లోకములో విశ్వాసం వారిలో ఆరంభించితివి ప్రభు. లోకము ఏమాత్రము ప్రవేశించకుండా విశ్వాస విషయంలో అల్ప విశ్వాసులు కాకుండా సంపూర్ణమైన విశ్వాసులుగా విశ్వాసము ద్వారా కృపలో ప్రవేశించిన ఒక్కొక్కరు కూడా నోహావు ఏ విధముగా సముద్రం మీద 17 రోజులు అంతవరకు కూడా ఓడలో ఏ విధంగా నిలిచి ఉన్నాడో ఈ లోకంలో ఏ మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో కూడా కృపలో నుండి బయటికి రాకుండా కృపలో నిలిచిన వారుగా ఒక్కొక్కరిని సిద్ధపరచమని, నీ రాకడ కొరకు ఒక్కొక్కరిని సిద్ధపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో సహోదరులందరికీ కూడా వందనాలు.